ఇక కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. 3 రోజుల పాటు జాతీయ స్థాయిలో పడవల పోటీలతో పాటు ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహిస్తున్నారు. పడవల పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి 2 లక్షల రూపాయలు, రెండో స్థానంలో వచ్చిన వారికి ₹1,00,000 బహుమతిగా అందించనున్నారు. ఏపీ, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాల క్రీడాకారులు హాజరయ్యారు. మరి ఆకాశంలో థ్యాంక్ యూ సార్. పీడి గారు ఒక్కసారి ఈవెంట్స్ ఒక్క 5 నిమిషాలు బ్రేక్ చేసుకోవచ్చు సార్. అది కాదు సార్, వాయిస్ వద్దు, ఒక్క నిమిషం. గౌరవ శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారిని, కలెక్టర్ మహేష్ కుమార్ గారిని, ఎస్పీ రాహుల్ మీనన్ గారిని, కలెక్టర్ గారి దంపతులు ఇద్దరిని ట్రోఫీ సెల్ఫీ మన కర్తలాధ్వల్ని గోదావరి ట్రోఫీ కొట్టండ్రా. అదే గౌరవ కొత్తపేట శాసన కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే ఆత్రేయపురంలో జాతీయ స్థాయిలో పడవల పోటీలు, ముగ్గుల పోటీలు, ఈత పోటీలు, రకరకాల పోటీలు, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజాబాబు మరిన్ని వివరాలు అందిస్తారు కోనసీమ జిల్లా ఆత్రేయపురం నుంచి. రాజాబాబు, ఓవర్ టు యు. విజయచంద్రిక అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఈరోజు సంక్రాంతి ఉత్సవాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇక్కడ సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో ఈరోజు 2వ రోజు కూడా జాతీయ స్థాయి డ్రాగన్ పడవ పోటీలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఇక్కడ పోటీలు తిలకించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. మనం విజువల్స్లో చూడవచ్చు. ఇదంతా కూడా ఆత్రేయపురం సెంట్రల్ డెల్టా కాల్వ మొత్తం జనసముద్రంగా మారిపోయింది. దృశ్యాలను కూడా మనము విజువల్స్లో చూడవచ్చు. ఈరోజు జాతీయ స్థాయి డ్రాగన్ పడవ పోటీలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారుగా 22 టీముల వరకు క్రీడాకారులు జాతీయ స్థాయి పడవల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చారు. ప్రస్తుతం పడవల పోటీలు ఉల్లాసంగా, ఉత్సాహంగా కూడా జరుగుతున్నాయి. కోనసీమ సంస్కృతిని, సాంప్రదాయాలను ఇనుమడింపజేసే విధంగా ఈ రోజు ఆత్రేయపురం ఉత్సవ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది. ఇక్కడ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో, బండారు సత్యానందరావు పర్యవేక్షణలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోటీలకు సంబంధించి ఏ విధంగా ఫుడ్ ఫెస్టివల్ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా కోనసీమ రుచులను కూడా ఒకే చోట తీసుకొచ్చే విధంగా కూడా ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం ఇదంతా కూడా ఒక సందడి వాతావరణం నెలకొంది. సంక్రాంతి సంబరాలు ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఉన్నారు. మనం ఆయనతో కూడా మాట్లాడి ఈ ఉత్సవాలకు సంబంధించి ఈ రోజు ఎన్ని టీంలు వచ్చాయి, ఇక్కడికి వాళ్ళకి ఏ విధంగా బహుమతులు అందజేస్తున్నారు అనేది మనం ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ రోజు జాతీయ స్థాయిలో పడవల పోటీలు జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఒక జనసముద్రంగా మారిపోయింది. ఎన్ని టీంలు వచ్చి ఈ రోజు పడవల పోటీలకు సంబంధించి? ఈ రోజు ఆత్రేయపురం ఉత్సవ పేరడ్ జరిగే సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీలో 25 టీములు పైగా జాతీయ స్థాయిలో రావడం జరిగింది. తమిళనాడు నుంచి, కేరళ నుంచి, తెలంగాణ నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి 25 టీములు పాలు పంచుకుంటున్నాయి. రేపు ఉదయం సెమీఫైనల్ జరిగితే, రేపు మధ్యాహ్నం ఫైనల్స్ జరుగుతాయి. రేపు సాయంత్రం గెలిచిన విజేతలకు మొదటి బహుమతిగా ₹2,00,000, రెండవ బహుమతిగా ₹1,00,000, మూడవ బహుమతిగా ₹50,000 అందివ్వడం జరుగుతుంది. నిన్న రోజున ఇతర పోటీలు జరిగాయి, అలాగే రంగవెల్లుల పోటీలు జరిగాయి. రేపు గాలిపటాల పోటీలు జరగబోతూ ఉన్నాయి. అనేక రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు వాటర్ ఫ్లై బోట్ అని కానీ, స్పీడ్ బోట్లు అని కానీ, జెట్ స్కీలు అని కానీ, లేదా ఫుడ్ ఫెస్టివల్ కానీ, డ్వాక్రా ఉత్పత్తుల ఎగ్జిబిషన్ కమ్ సేల్ కానీ, రకరకాలైన యాక్టివిటీస్ ఆత్రేయపురం చాలా శోభాయనంగా మారింది. ఈ యొక్క పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందడం కోసం మేము చేసే ఈ ప్రయత్నంలో ఈ 3 రోజులు సంక్రాంతి సంబరాలు సంక్రాంతికి ముందే ఆత్రేయపురంలో ఆత్రేయపురం ఉత్సవం ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఎందరో పెద్దలు ఎక్కడెక్కడి నుంచో ప్రజానికి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సోదరులు అమలాపురం శాసనసభ్యులు ఆనందరావు గారు, సోదరులు రమణబాబు గారు, ఇంకా చాలామంది పెద్దలు, అలాగే పుత్తూరు రామరాజు గారు, అనేక జిల్లాల నుంచి కూడా పెద్దలందరూ వస్తున్నారు. రేపు రాష్ట్ర మంత్రివర్యులు కూడా రాబోతూ ఉన్నారు. ఈ పర్యాటక రంగానికి శోభ తెచ్చే విధంగా కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మా ఎన్డీఏ కూటమి తరపున ఉన్నటువంటి శాసనసభ్యులు అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడం కోసం వివిధ రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నేను ఇక్కడ ఆత్రేయపురంలో చేస్తున్నాను. మా సోదరులు ఆనందరావు గారు సూరసేన ఎస్యానంలో చేస్తున్నారు. మరొక శాసనసభ్యులు జగన్తోట తీర్థం చేస్తూ ఉన్నారు. ఇలా అంతర్వేదిలా జరుగుతూ ఉన్నాయి. కోనసీమ పర్యాటక హబ్గా మారడానికి మేము చేసే ప్రయత్నాల్లో భాగమే ఈ యొక్క ఆత్రేయపురం ఉత్సవాన్ని తెలియజేస్తూ ఉన్నాను.
అమలాపురం ఎమ్మెల్యే ఇతోబత్తుల ఆనందరావు ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, మీ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక కోనసీమ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసే విధంగా ఈరోజు సంక్రాంతి సంబరాలు జరుపుతున్నారు. అంటే భవిష్యత్తులో కూడా ఒక పర్యాటక ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేసే అవకాశం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే టూరిజాన్ని పరిశ్రమ గుర్తించారో దాంట్లో భాగంగా ఈరోజు మరి కొత్తపేట నియోజకవర్గంలో మా సీనియర్ శాసనసభ్యులు అన్నగారు బండారు గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి పడవ పోటీలు కానీ అలాగే అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఎస్సీఆనం గ్రామంలో ఉన్నటువంటి ఆంధ్ర గోవా కోకో బీచ్లో 3 రోజుల పాటు జరిగే అతి భారీ స్థాయి ఈ బీచ్ ఫెస్టివల్ కానీ అలాగే ఈ యొక్క జగ్గన తోట ఈ సంక్రాంతి సంబరాలు కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే మీరు గుర్తించుకోండి, ఎప్పుడు చంద్రబాబు గారు అధికారంలో ఉంటే అప్పుడు మాత్రమే ఒక పక్క సంక్షేమ పథకాలు, మరో పక్క ప్రజలు సంక్రాంతి పండుగని పండగ మాదిరిగా చేసుకునేలాగా అన్ని ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా కార్యక్రమాలను ఏర్పాటు చేసే గొప్ప ప్రభుత్వం, గొప్ప నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు గతానికి ఇప్పటికీ పోల్చుకుంటే గత వైసీపీ పాలనలో 5 ఏళ్లలో ఏం చేశారో ఇప్పుడు ఏం చేస్తున్నారో పోల్చుకుంటే అసలైనటువంటి ప్రజలు సంతోషాన్ని కోరుకునే ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. విజయచంద్రకి ఇప్పటి వరకు కూడా మనం ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక ఈ గోదావరి ఏదైతే ఆత్రేయపురం ఉత్సవం ద్వారా కోనసీమ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే విధంగా కూడా ఈ ఉత్సవం జరుగుతుంది. భవిష్యత్తులో దీన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కృషి చేస్తామని కూడా ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఆత్రేయపురంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు ఇక్కడ ఉత్సవానికి సంబంధించిన పరిస్థితి. విజయచంద్రిక. ఓకే రాజబాబు.